డెంటల్ ఇంప్లాంట్స్ వేయించుకోవడానికి ఏదన్నా సెపరేట్ ప్రక్రియ ఉంటుందా డాక్టర్ గారు? ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అని పేషెంట్స్ చాలామంది అడుగుతుంటారు. మనం వీడియోస్ చేస్తా ఉన్నప్పుడు చాలామంది కామెంట్ రూపంలో అడుగుతా ఉన్నారు. వాళ్ళ కోసం నేను ఇది చెప్తా ఉన్నాను. ఎవరైనా సరే డెంటల్ ఇంప్లాంట్స్ వేయించుకునే ముందు తప్పనిసరిగా సీబీసీటీ తీయించుకోండి. సీబీసీటీ తీయించుకొని మనకి ఏ విధంగా బోన్ ఉంది, ఏ క్వాలిటీ ఆఫ్ బోన్ ఉంది, ఎటు డైరెక్షన్‌లో బోన్ ఉంది, ఏ విధంగా ఇంప్లాంట్ వేయాలనేది ట్రీట్మెంట్ ప్లాన్ సీబీసీటీ అనుసంధానంతో చేయడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే ఒక సర్జికల్ గైడ్ అనేది ప్రిపేర్ చేసి ఏ డైరెక్షన్‌లో డ్రిల్ వెళ్ళాలనేది ఆ సర్జికల్ గైడ్ ద్వారా చేయడం ద్వారా ఎగ్జాక్ట్‌గా మనం ఇంప్లాంట్‌ని బోన్‌లోకి అమర్చడం జరుగుతుంది కాబట్టి సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఫెయిల్యూర్ రేట్ అనేది తగ్గుతుంది మనం సీబీసీటీతో వెళ్ళినప్పుడు. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి సీబీసీటీ ఇవాల్యుయేషన్ మన డెంటల్ ఇంప్లాంట్ ప్రక్రియలో. ఇవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత సర్జికల్ గైడ్ ప్రిపరేషన్ ఉంటుంది. సర్జికల్ గైడ్ ప్రిపేర్ అయిన తర్వాత పేషెంట్కి కావాల్సిన బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఏమన్నా అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన టెస్టులు చేసుకొని అంత కరెక్ట్ అయిన ధృవీకరించుకున్న తర్వాత మనకి సర్జికల్ గైడ్ అనేది పేషెంట్ నోట్లో ఎక్కడైతే ఇంప్లాంట్ వేయాలో అక్కడ అమర్చిన తర్వాత దాని ద్వారా మనం ఇంప్లాంట్ వేయడం జరుగుతుంది. దీన్ని మళ్ళీ వేసిన తర్వాత కూడా ఇన్ హౌస్ సీబీసీటీ ఉన్న వాళ్ళలో అడ్వాంటేజ్ పేషెంట్కి ఏంటంటే ఇమీడియట్గా డాక్టర్ గారు మళ్ళా వేసింది ప్లాన్ చేసినట్టుగా ఇంప్లాంట్ సీబీసీటీలో వెళ్ళడం జరిగిందా లేదని సీబీసీటీ ద్వారా చూస్తారు. ఇది ఇన్హౌస్ సీబీసీటీ లేనప్పుడు సాధ్యపడదు. సో తద్వారా ఏంటంటే మనకి ఇమీడియట్గా మనకి ఏదైనా కరెక్షన్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా కరెక్షన్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. సో ఇది మనకి డెంటల్ ఇంప్లాంట్కి వెళ్ళేటప్పుడు ప్రక్రియ సీబీసీటీ, దాని తర్వాత ఇవాల్యుయేషన్, సర్జికల్ ప్రిపరేషన్, ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది.